హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మార్నింగ్ టు ఈవినింగ్ వరకు కూడా నేను ఏమేమి ప్రిపేర్ చేశాను, అలాగే ఫ్యామిలీ అంతా కూడా మేము ఎలా స్పెండ్ చేసామని మొత్తం అంతా కూడా వీడియోలో ఉంటుంది. స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మార్నింగ్ లేచిన తర్వాత నేను రొటీన్గా బ్రేక్ఫాస్ట్ని అయితే రెడీ చేస్తున్నాను. సో దానికోసం నేను ఇక్కడ పెరుగుని పోపు పెట్టుకుంటున్నాను. సో బ్రేక్ఫాస్ట్ ఏంటని మీకు అర్థమై ఉంటుంది, పెరుగు వడలు. సో దానికోసం అనమాట. ఇక్కడ నార్మల్గా మనం రసంకి ఏ విధంగా పోపు పెడతామో మొత్తం అంతా అలానే, కాకపోతే అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే యాడ్ చేశాను. సో దాన్ని ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకొని కంప్లీట్గా చల్లారిన తర్వాతే పెరుగుని అయితే యాడ్ చేయాల్సి ఉంటుంది. పెరుగుని థిక్గా కాకుండా మరీ లూజ్గా కాకుండా మీడియంగా ఉండేటట్టుగా చూసుకొని యాడ్ చేసుకోవాలన్నమాట. సో నేనైతే వడల కోసం నేను ముందుగానే పిండిని అయితే ప్రిపేర్ చేసుకున్నాను. ఆల్మోస్ట్ అందరికీ కూడా వడని ప్రిపేర్ చేసుకునే ప్రాసెస్ తెలిసే ఉంటుంది కదా. సో నేను ఆ ప్రాసెస్ అంతా కూడా వీడియోలో చూపించట్లేదు. సో వడలు అయితే రెడీ అయిపోయాయి. సో వాటిని నేను ఇక్కడ పెరుగులోకి యాడ్ చేసేసుకుంటున్నాను. సో ఇలా వడలన్నీ కూడా పెరుగులోకి వేసేసుకొని మూత పెట్టుకొని 10 మినిట్స్ ఉంచుకుంటే ఈ వడలన్నీ కూడా పెరుగుని అబ్జర్వ్ చేసుకొని సాఫ్ట్గా రెడీ అయిపోయాయి. పిల్లలు మా హస్బెండ్ బ్రేక్ఫాస్ట్ చేయడానికి రెడీగా ఉన్నారు. సో వాళ్ళకైతే నేను సర్వ్ చేసేస్తున్నాను. బ్రేక్ఫాస్ట్ చేయటం అయితే అయిపోయింది. సో నేను ఆఫ్టర్నూన్ లంచ్ కోసం అయితే చికెన్ దమ్ బిర్యానీని అయితే ప్రిపేర్ చేయబోతున్నాను. సో దానికోసం చికెన్ని ఇలా అన్ని స్పైసెస్ని యాడ్ చేసి మ్యారినేట్ చేస్తున్నాను. నేను ఈ చికెన్లో అన్ని స్పైసెస్తో పాటు చికెన్ దమ్ బిర్యానీ ప్రీమిక్స్ పౌడర్ని అయితే యాడ్ చేశాను. సో మీకు అవైలబుల్గా ఉంటే ఖచ్చితంగా ఆ పౌడర్ని మిక్స్ చేయటానికి ట్రై చేయండి. సో దీన్ని యాడ్ చేయటం వల్ల చికెన్ దమ్ బిర్యానీ చాలా అంటే చాలా టేస్టీగా వస్తుంది. ఈ వీడియోలో నేను చికెన్ దమ్ బిర్యానీ ఫుల్ ప్రాసెస్ని అయితే డీటెయిల్డ్గా అయితే చూపించట్లేదు. ఆల్రెడీ నేను వీడియో అప్లోడ్ చేశాను కదా. సో మీకు కావాలంటే ఖచ్చితంగా నేను ఐకార్డ్లో లింక్ ఇస్తాను, మీరు చెక్ చేయండి ఒకసారి. సో అలానే ట్రై చేసుకోండి, చాలా బాగా వస్తుంది. సో అదే ప్రాసెస్లో అయితే నేనైతే ప్రిపేర్ చేసేస్తున్నాను చికెన్ దమ్ బిర్యానీని ఇలా.